మూవీస్. 'కోర్ట్' మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. సినిమా చాలా అంటే చాలా బావుంది. అండ్ నాకు బాగా నచ్చింది భయ్య. ఏంటి అనంటే, తెలియని విషయాలు నాకు చాలా తెలిసాయనమాట సినిమా చూసిన తర్వాత. ఎందుకు అనంటే, ఇప్పుడు పోక్సో చట్టం అనేది చాలామందికి తెలీదు. అవగాహన లేదనమాట. సెక్షన్‌ల గురించి చాలామందికి తెలీదు. ఇప్పుడు నార్మల్‌గా చూసుకుంటే స్టూడెంట్స్ అనేది ఈ టైంలో ఎలా ఉన్నారంటే, వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో తెలీదు, ఏం తెలీదు గానీ, అంటే ఆ జనరేషన్‌లో ఏదో లవ్ చేశామా, ఏదో చేశామా అనేసి దూరిపోతున్నారనమాట. దాని తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయనేది సినిమా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. శివాజీ గారి క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా వైలెంట్‌గా చూపించారు. శివాజీ గారినే ఇందులో సినిమాలో హైలైట్ అని చెప్పుకోవచ్చనమాట. అతను చూసేటప్పుడు ప్రతి ఒక్కడు కూడా రిలేట్ అవుతాడు. అంటే కోపం వచ్చేస్తుంటదనమాట. అంటే ఇంత చిన్న పనికి ఇంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అనే ఫీల్ అయితే నాకొచ్చింది భయ్య. అంటే సినిమా ట్రైలర్ రిలీజ్ గానీ, టీజర్ రిలీజ్ అయినప్పుడు శివాజీ క్యారెక్టర్ అసలు మనకున్నట్టు కూడా తెలియలేదు. అవును. సినిమాకు ఎంట్రీ అయిన నుంచి ఇక మొత్తం శివాజీ గురించే ఎక్కువుంటదా? అంటే శివాజీ క్యారెక్టర్ ఇందులో శివాజీ పేరు మంగపతి అనమాట. మంగపతిని అంటే ఒక విలన్ రోల్‌లో చూపించడం అనేది సినిమాల్లో ఇంతకుముందు ఎక్కడ జరగలేదు నాకు తెలిసైతే. ఈ సినిమాలో భయంకరంగా చూపించారు. ఏంటి అనంటే నాకు ఎలా అనిపించిందనంటే సేమ్ ఈ మధ్య జరిగే ప్రణయ్ అమృత కేసులా అనిపించిందనమాట సేమ్. అంటే మన మారుతీరావు గారి క్యారెక్టరే నాకు అనిపించింది. సినిమా చూసేటప్పుడు నాకైతే అదే స్ట్రైక్ అయిందనమాట. చాలామంది ఫేస్ చేస్తున్నారనమాట. ఒక అహంకారానికి బలైపోయిన ప్రేమికులు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు ఈ జనరేషన్‌లో. అది చూసేటప్పుడే మనకు తెలుస్తది. సినిమా అంటే లవ్ చేసే ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తే వాళ్ళకొక క్లారిటీ వస్తుందనేసి అయితే నాకు అర్థమైంది. అంటే కోర్టు మూవీ అనగానే కోర్టు వ్యవస్థ గురించి ఉందా? లేకపోతే చట్టాల గురించి ఉందా? చట్టం అని కాదు, కోర్టు వ్యవస్థ అని కాదు. అంటే తెలిసి తెలియకుండా చేసిన చిన్న తప్పుకు కూడా అంటే ఒక అహంకారానికి ఎంతలా బలైపోతారనేది సినిమాలో చాలా బాగా చూపించడం జరిగిందనమాట. అంటే అసలు సినిమాలో హీరో, హీరోయిన్ క్యారెక్టర్ అనేది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళు అసలు లవ్ అనేది కాదు, అసలు కేసు అది కాదు. అది కేవలం వాళ్ళకి 17 సంవత్సరాలు ఉండదు ఆ అమ్మాయి ఏజ్ అందులో సినిమాలో. అమ్మాయికి 18 సంవత్సరాలు అయితే అది కేసే కాదు. అంత చిన్న తప్పుకి అంతలా కేసు పెట్టడం అనేది చాలా వైలెన్స్ అనిపించింది నాకైతే సినిమాలో. అంటే ఇప్పుడు యూత్ క్షణికావేశంలో కొన్ని తెలియక తప్పులు చేస్తున్నారు. ఇందులో పోక్సో చట్టం గురించి వివరంగా ఉందా? అంటే ఖచ్చితంగా ఉంది. స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అనమాట. స్టూడెంట్ చూసేటప్పుడు కొద్దిగైనా ఇలాంటి అవగాహన కలుగుతుందనేసి అనుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు లవ్వులు, గివ్వులు అనుకొని ఏవేవో చేసి కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో ఉంటున్నారనమాట. ఈ జనరేషన్‌కి ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతుంది, రిలేట్ అవుతుంది భయ్య. ప్రతి ఒక్క స్టూడెంట్ చూడాల్సిన సినిమా అనమాట. ఈవెంట్‌లో నాని అంత కాన్ఫిడెంట్‌తోని చెప్పాడు. ఈ సినిమా కోర్టు సినిమా బాగాలేకపోతే ఇటు 3 కూడా చూడకండి అని. అంత కాన్ఫిడెంట్‌తోని చెప్పిండు కదా! ఇందులో అంత పూర్తి స్టోరీ ఉందా? ఇప్పుడు నాని గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనంటే, నాని గారి సినిమా చూడకండి అనంటే ఒక మెసేజ్ ఉంది సినిమాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకేం కాదు కానీ మెసేజ్ అయితే ఒక గట్టి మెసేజ్ ఉంది. ఈ టైప్ ఆఫ్ మెసేజ్ స్టోరీ అనేది ఈ మధ్య కాలంలో రాలేదనమాట. అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ అయితే నాకైతే కనబడింది. అంటే కోర్ట్ అవ్వచ్చు, ఒక లా అవ్వచ్చు. అంటే లా అనేది ఏ రకంగా పనిచేస్తుంది అనేది చాలా బాగా చూపించడం జరిగింది. ఏ టైప్ ఆఫ్ సెక్షన్స్, ఏ టైప్ ఆఫ్ కేసులు అనేవి అంటే ప్రేమికుల మీద పెడితే ఏ రకంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేది బాగా చూపించడం జరిగింది. నెక్స్ట్ సాంగ్స్ కూడా సినిమాలో ఓవరాల్గా చాలా బాగా అనిపించాయి. నెక్స్ట్ హీరోయిన్ అందులో జాబిలీ క్యారెక్టర్ అనమాట. హీరోయిన్ చాలా అంటే చాలా న్యాచురల్ కనబడింది. చాలా న్యాచురల్గా చేశారు కూడా, యాక్టింగ్ కూడా బాగా నచ్చింది నాకు. అది క్యారెక్టర్ అనేది సెట్ అయ్యేటట్టుగా అనిపించినట్టుంది. అంటే అదే క్యారెక్టర్ తనకి ఇన్వాల్వ్ అయ్యి చేసింది కూడా తను కూడా. అంటే చాలా న్యాచురల్గా కనబడ్డారు అనమాట హీరోయిన్ మాత్రం. అంటే అదే ఇలాంటి వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం కూడా ఒక రకంగా చాలా హ్యాపీ అనమాట. అంటే మన తెలుగులో చాలామంది ఉంటారు కానీ మన ఇండస్ట్రీ వాళ్ళు బయట వాళ్ళని తెచ్చుకోవడం కొంత జరుగుతుంది. ఈ తెలుగు ఇండస్ట్రీనే ఇంకా సపోర్ట్ చేస్తే చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, బయటకు వస్తారనమాట. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి. అంటే సినిమా లవ్ స్టోరీ గురించి వచ్చిన ఆడియన్స్‌కు డిసప్పాయింట్ అవుతుందా? లవ్ స్టోరీ ఇప్పుడు
ఒక అమ్మాయి లవ్లో ఉన్నారు అని అంటే ఈ సినిమాకి వస్తే కొద్దిగా భయపడతారనమాట. సినిమా చూసిన తర్వాత నాకైతే ఆ ఫీల్ వచ్చింది. ఎందుకు అని అంటే ఇంటి వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, కొంతమంది అహంకారం ఉన్న వ్యక్తులు ఇంట్లో ఉంటే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనేది సినిమాలో చాలా బాగా చూపించారు. అంటే ఇద్దరు లవర్స్ కలిపి వచ్చేటప్పుడు ఆ ఫీల్ అయితే వస్తుంది. అంటే మీరు వేరుగా వస్తే నాకు తెలిసి బెస్ట్ అని నాకు అనిపించింది సినిమాలో. అంటే ఈ మధ్యలో లవ్ స్టోరీ యాక్షన్ ఉంటుందని చూస్తారు కదా, మరి ఇలాంటి చట్టాలు ఉన్న మూవీలు చూస్తారా? నాకైతే అదే బ్రో, ఇది కేవలం ఒక్కటి చెప్తా, సినిమా ఎలాంటి వాళ్ళకి అర్థమవుతుందంటే స్టూడెంట్స్కి, నెక్స్ట్ ఈ టైప్ వాళ్ళకి అర్థమవుతుంది. కొద్దిగా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి అంతలా ఎక్కదేమో అన్నట్టు అనిపించింది. అంత ఇదని చెప్పకూడదు కానీ ఫస్ట్ హాఫ్ నాకైతే కొద్దిగా స్లో అనే అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం ఒక మంచి మెసేజ్తో పట్టుకెళ్ళారు. ఆ స్లో అనేది ఇక్కడ కంటిన్యూ చేసి ఒక హైప్ చేయడం జరిగింది. సినిమా ఓవరాల్ అయితే గుడ్ అనిపించింది బ్రో. అంటే ఒక మంచి మెసేజ్ ఉంది. ప్రొడ్యూసర్గా హీరో నాని సక్సెస్ అయ్యాడా? ప్రొడ్యూసర్గా నాని అనేది మల్టీ టాలెంటెడ్ అనమాట. అన్ని రకాల్లో ఉంటారు. ఆయన స్టోరీ స్క్రిప్ట్ అనేది ఎంచుకున్నారు అని అంటే ఆయన వే ఆఫ్ థింకింగ్ ఎంత వరకు గ్రేట్ ఉంటుందో మన అందరికి తెలిసిందే. ఖచ్చితంగా నానికి ఒక మంచి హిట్ అనే చెప్పుకోవచ్చు. ప్రొడ్యూసర్లో నెంబర్ 1 సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.